శ్రీ గురుభ్యో నమ. నమస్తే, వెల్కమ్ టు వేద్య యోగా. ఈరోజు మనం సర్వైకల్ స్పాండిలైటిస్ గురించి కొన్ని ఆసనాలు స్ట్రెచ్అప్స్ చేద్దాం. టుడే విల్ డూ యోగాసన ఫర్ సర్వైకల్ స్పాండిలైటిస్ అండ్ షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్. వీటి గురించి కొన్ని స్ట్రెచ్అప్స్, సింపుల్ స్ట్రెచ్అప్స్ చేద్దాం. ఇక అందరూ చేయొచ్చు. ఎక్కువ పెయిన్ ఉన్న వాళ్ళు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బెండ్ చేయకూడదు. who have severe pain, they should not bend forward or backward. స్లోగా చేయాలి, చాలా జెంటిల్గా చేయాలి, విత్ బ్రీత్ చేయాలి. సింపుల్గా ఉంటుంది. డైలీ 10 to 15 టైమ్స్ రిపీట్ చేయాలి ఈచ్ ఎక్సర్సైజ్. ఈ వీడియోలో టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఓన్లీ 4 to 5 టైమ్స్ చూపిస్తాను. మీరు 10 to 15 టైమ్స్ చేస్తూ ఉంటే మీకు వితిన్ 1 వీక్లోనే మీకు చాలా రిలీఫ్ వస్తుంది. ట్రై టు ప్రాక్టీస్ విత్ మీ. నాతో పాటు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి హెడ్ అండ్ నెక్ మూమెంట్స్. వీటిని బ్రహ్మముద్రలు అంటారు. ఎందుకంటే మనం తలని అప్ అండ్ డౌన్ చేస్తాం, సైడ్ టు సైడ్ చేస్తాం, ఇట్లా సైడ్ బెండింగ్ చేస్తాం, హాఫ్ రొటేషన్. కాబట్టి 1, 2, 3, 4 అంటే 4 తలలు ఉంటాయి కాబట్టి బ్రహ్మకి దీన్ని బ్రహ్మముద్రలు అంటారు. వీటితో పాటు షోల్డర్స్ మూమెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కలిపి బ్రహ్మముద్రలు అంటారు. సిట్ కంఫర్టబుల్లీ. కంఫర్ట్ ఉంటే వజ్రాసనంలో కూర్చోవచ్చు. వజ్రాసనంలో కూర్చోవడం ఎందుకంటే మీకు బ్యాక్ స్ట్రైట్ అవుతుంది, వెన్నుస్ నిటారుగా ఉంటుంది, ఆటోమేటిక్గా మీకు చేసే వే ఈజీగా ఉంటుంది, మూమెంట్స్ చాలా ఫ్రీగా ఉంటాయి. అండ్ చేతులు ఇలా నడుము మీద ఉంచాలి. ఇవి నిల్చొని కూడా చేసుకోవచ్చు, స్టాండింగ్లో కూడా చేయొచ్చు. సిట్టింగ్లో అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. అలా కొంతమందికి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కుర్చీలో కూర్చొని కూడా చేసుకోవచ్చు. చేతులు నడుము మీద ఉండాలి కంపల్సరీ. ఈ షోల్డర్ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి స్టార్టింగ్లో. చేతులు నడుమిన ఉంచండి, బ్యాక్ స్ట్రైట్ ఉంచండి. నెక్ చిన్న అప్రైట్ అంటారు, మరి పైకి ఉండకూడదు, మరి కింద ఉండదు. ఈ లెవెల్లో ప్యారలల్గా, మన గ్రౌండ్కి ప్యారలల్గా ఉండాలి. ఫస్ట్ సైడ్ మూమెంట్ చేస్తాం. ఎప్పుడైనా ఫస్ట్ సైడ్ మూమెంట్తో స్టార్ట్ చేయండి, ఎందుకంటే పెయిన్ ఉన్న వాళ్ళు అప్ అండ్ డౌన్ చేయలేరు, చేయకూడదు కూడా 100%. బ్రీద్ ఇన్. ఫస్ట్ గాలి పీల్చండి, గాలి వదిలితే స్లోగా కుడివైపు బెండ్ చేయండి. మీ చెవిని భుజం వరకు తీసుకెళ్ళండి, ఇయర్ టు షోల్డర్. మీ షోల్డర్ని కొంచెం లిఫ్ట్ చేయండి సపోర్ట్ కోసం. ఇలా లిఫ్ట్ చేయడం వల్ల ఈ సైడ్ అంతా స్ట్రెస్ వస్తుంది, మీకు ఇక్కడ సపోర్ట్ ఉంటుంది, ఫ్రీగా బెండ్ చేయగలరు. బ్రీద్ ఇన్ సెంటర్. ఓన్లీ రైట్ సైడ్ చేస్తున్నాం. బ్రీద్ అవుట్, బెండ్. బ్రీద్ ఇన్ సెంటర్. మీరు కళ్ళు తెరిచి ఉంచవచ్చు, కంటికి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది ఆ మూమెంట్స్ వల్ల. ఐబాల్ మూమెంట్ వస్తుంది. బ్రీద్ అవుట్, బెండ్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, రిలాక్స్. కొంతమందికి ఎక్కువ సివియర్ పెయిన్ ఉంటుంది, కొంతమందికి డాక్టర్స్ ఇలా కిందికి బెండ్ చేయమంటారు, ఇలా చేతిని పట్టుకొని లాగమంటారు. అలా కూడా చేసుకోవచ్చు, బట్ జెంటిల్గా చేయండి, ఎక్కువ పెయిన్ వచ్చేటట్లు కాకుండా స్లోగా ఇలా నొక్కుతూ ఉంటే. ఈ హ్యాండ్ పట్టుకోవడం వల్ల కూడా మీకు షోల్డర్ సపోర్ట్ వస్తుంది. మనం హ్యాండ్ పట్టుకోకుండా కూడా షోల్డర్ సపోర్ట్తోనే ఇలా చేస్తుంది. సేమ్ లెఫ్ట్ సైడ్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్ సెంటర్, బ్రీద్ అవుట్, బెండ్. బ్రీద్ ఇన్ అప్, బ్రీద్ అవుట్, బెండ్. గాలి పీలుస్తూ పైకి సెంటర్కి రండి, నెమ్మదిగా శ్వాస వదులుతూ బెండ్ చేయండి, చెవుని భుజం వరకు, ఇయర్ టు షోల్డర్. బ్రీద్ ఇన్. అట్లా ఈచ్ సైడ్ 10 టైమ్స్ రిపీట్ చేయండి. సెకండ్ వేరియేషన్. మీ గడ్డాన్ని భుజానికి, ఈ గడ్డాన్ని మీ భుజం వైపుకి తిప్పాలి. ఫస్ట్ గాలి పీల్చండి, బ్రీద్ ఇన్. గాలి వదిలితే స్లోగా మీ తలని కుడి భుజం వైపు తిప్పండి. మీ కుడి భుజాన్ని చూడండి, లుక్ ఎట్ యువర్ రైట్ షోల్డర్. బ్రీద్ ఇన్ సెంటర్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్. కొన్ని రోజులు ఫ్రీ అయ్యాక మీరు జస్ట్ ఇలా ఇలా స్ట్రెచ్ చేయొచ్చు మ్యాక్సిమం. ఇనీషియల్గా స్లోగా చేయండి. జస్ట్ బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్ సెంటర్. ఇప్పుడు సేమ్ లెఫ్ట్ సైడ్. బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్ సెంటర్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్ సెంటర్. డెస్క్టాప్ యూజర్స్కి చాలా యూజ్ అవుతుంది. బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్ సెంటర్. కంటిన్యూస్గా డెస్క్టాప్ యూజ్ చేయడం, లేకుంటే రాస్తూ ఉంటారు ఆఫీస్లో, వాళ్ళందరికీ, మెయిన్ ఎంప్లాయీస్కి అందరికీ చాలా యూజ్ అవుతుంది.
నెక్స్ట్ అప్ అండ్ డౌన్ కంఫర్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి, లేదంటే అసలు చేయకండి. పెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు చేయొద్దు. ఫస్ట్ ఓన్లీ ఫ్రంట్ సైడ్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ చేస్తూ చిన్ లాక్ చేసేయాలి. దీన్ని జాలంధర్ బంద అంటారు. దీనివల్ల మీకు లంగ్ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బ్రీద్ ఇన్ అప్, బ్రీద్ అవుట్ బ్యాండ్. ఇది థైరాయిడ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ చేయండి. బ్రీద్ ఇన్ అప్, బ్రీద్ అవుట్ బ్యాండ్, బ్రీద్ ఇన్ అప్, బ్రీద్ అవుట్ బ్యాండ్, బ్రీద్ ఇన్ అప్, బ్రీద్ అవుట్ బ్యాండ్. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొంతసేపు అట్లా లాక్ చేసి బ్రీత్ హోల్డ్ చేసి కొంతసేపు అలా ఉంచవచ్చు. బ్రీద్ ఇన్ అప్. ఈ హెడ్ అండ్ నెక్ మూమెంట్స్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు డైలీ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే నెక్లో కొంచెం స్వెల్లింగ్ కూడా వస్తుంది కొంతమందికి. ఆ స్వెల్లింగ్ రాకుండా ఉంటుంది, సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయ్యి మీకు థైరాయిడ్లో ఉన్న ఆ T3 T4 హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి. కాబట్టి థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులేట్ చేయండి. బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ బెండ్ చేసినప్పుడు ఎక్కువ బెండ్ చేయకండి, ఎక్కువసేపు ఉంచొద్దు. జస్ట్ బ్రీద్ ఇన్ అప్, బ్రీద్ అవుట్ సెంటర్, బ్రీద్ ఇన్ అప్, బ్రీద్ అవుట్ సెంటర్. ఎక్కువసేపు జస్ట్ 1 or 2 seconds అంతే. ఎందుకంటే కొంతమంది కళ్ళు తిరిగినట్ల వర్టిగో లాగా వచ్చేస్తుంది. కాబట్టి మెల్లగా జెంటిల్గా జస్ట్ అంత 5 times చేయండి బ్యాక్ సైడ్ చేసినప్పుడు. నెక్స్ట్ హాఫ్ రొటేషన్ ఫ్రంట్ సైడ్ అర్ధచంద్రాకారం, హాఫ్ సర్కిల్. హెడ్ డౌన్ చేస్తాం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ షోల్డర్ నుంచి రైట్ షోల్డర్కి, రైట్ షోల్డర్ నుంచి లెఫ్ట్ షోల్డర్. దీనివల్ల మీకు థ్రోట్ అండ్ నెక్ ఫ్రీ అయిపోతుంది. నేను ప్రతిసారి థైరాయిడ్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మెయిన్ నెక్ స్టిఫ్నెస్ వల్లనే ఎక్కువ ఇదవుతుంది. ఈవెన్ ఇంట్లో పని చేస్తున్నప్పుడు కూడా కొన్ని పనులు చేసేటప్పుడు అట్లే స్టిఫ్గా పెట్టేస్తారు. దానివల్ల కూడా మీకు థైరాయిడ్, దాని మీద ఎక్సర్సైజ్, అసలు థైరాయిడ్ నెక్కి ఎక్సర్సైజ్ అవ్వదు. ఇట్లా 10 to 15 times చేయండి. నెక్స్ట్ సెంటర్ తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ వెనక వైపు అర్ధచంద్రాకారం, ఫ్రీ వర్క్ బ్యాక్ సైడ్ ఆఫ్ నెక్, హాఫ్ సర్కిల్ 180 degrees మూమెంట్. కళ్ళు తెరిచే ఉంచవచ్చు, కంటికి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. ఒకవేళ కళ్ళు తిరిగినట్లు అనిపిస్తే కళ్ళు మూసి చేయండి. ఇప్పుడు స్లోగా కంప్లీట్గా రొటేట్ చేయడానికి ట్రై చేయండి. జస్ట్ కుడివైపు నుంచి స్టార్ట్ చేయాలి. క్లాక్ వైజ్ తల పైకి వెళ్ళినప్పుడు గాలి పీల్చాలి, తల కిందికి వచ్చినప్పుడు గాలి వదిలేసారు. బ్రీద్ ఇన్ వైల్ మూవింగ్ అప్, బ్రీద్ అవుట్ వైల్ మూవింగ్ డౌన్. బ్రీద్ ఇన్ గాలి పీలుస్తూ తల పైకి తీసుకోండి, గాలి వదులుతూ తల కిందికి. ఇట్లా ఈచ్ సైడ్ 5 times. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ నెమ్మదిగా గాలి పీలుస్తూ తల పైకి, గాలి వదులుతూ తల కిందికి. బ్రీద్ ఇన్ వైల్ మూవింగ్ అప్, బ్రీద్ అవుట్ వైల్ మూవింగ్ డౌన్. వన్ మోర్ టైం. జస్ట్ నేను 3 times చేస్తున్నాను, మీరు 5 times చేయొచ్చు మినిమం. దీనివల్ల టోటల్ నెక్లో ఉన్న మజిల్స్కి, నర్వ్స్ అన్నిటికీ ఎక్సర్సైజ్ అవుతుంది, బాగా సర్క్యులేషన్ పెరుగుతుంది. మెయిన్ నెక్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి బ్రెయిన్ బాడీ కనెక్టివిటీ అనేది నెక్ ఫ్రీ లేదనుకోండి మీకు హెడ్ ఏక్స్ వస్తుంటాయి, వర్టిగో వస్తుంటుంది, స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నిద్ర సరిగ్గా పట్టదు, మైగ్రెయిన్, ఇలాంటివి చాలా ఇష్యూస్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక వేరియేషన్. చేతివేలు కలిపి ఈ బొటన్ వేలు మీ నెక్కి ప్రెస్ అవ్వాలి. చెస్ట్ని బాగా వైడ్ చేయండి, సపోర్ట్ ఉంటుంది. టేక్ ఎ డీప్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ చేస్తూ మీ మోచేతులు ఫోల్డ్ చేయాలి. బ్రీద్ అవుట్, ఫోల్డ్ యువర్ ఎల్బోస్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. షోల్డర్ బ్లేడ్ మూమెంట్స్ బాగా వస్తుంది. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. నెక్ కింద ఉన్న మజిల్స్ అన్నీ ఫ్రీ అవుతాయి. బ్రీద్ ఇన్, ట్రెపీజియస్ మజిల్ అన్నాం కదా, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇంతమల్ల మనం 3-4 షార్ట్స్ చేశాను నేను, వాటిని కూడా చేస్తూ ఉండండి. తాళాసన వర్గ. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, అండ్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. డ్రాప్ యువర్ హ్యాండ్స్.
నెక్ షోల్డర్కి రెండు కనెక్టివ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ షోల్డర్ కూడా చేయాలి. ఇప్పుడు కంఫర్ట్ ఉన్న వాళ్ళు చేతులు లేపగలిగిన వాళ్ళు చేతులు లేపుతుండాలి. ఇలా చేతులు లేపి వాక్ చేయడం, లేకుంటే కొంచెం స్ట్రెచ్ చేసి ఉంచడం, ఇలా వాల్ సపోర్ట్ తీసుకొని పైన ఏదైనా టచ్ చేసి ఇలా ఉంచడం. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్. ఇప్పుడు అరచేతులు దానికోటి ఎదురుగా, పామ్ ఫేసింగ్ అప్ టువర్డ్స్ ఈచ్ అదర్. బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇప్పుడు అరచేతులు వెనక్కి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. Turn your palms backward and breathe in, breathe out. అరచేతులు అవుట్ సైడ్ బయట వైపుకి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. క్లావికల్ బ్రీదింగ్ అంటారు. మీకు దీనివల్ల లంగ్ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీని తర్వాత షోల్డర్ మూమెంట్స్. ఫస్ట్ మీ భుజాలని చెవుల వరకు లిఫ్ట్ చేయండి. బ్రీద్ ఇన్ స్లోగా, బ్రీద్ అవుట్ డ్రాప్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇట్లా 10 to 15 టైమ్స్. నెక్స్ట్ రొటేషన్, బ్యాక్ నుంచి ఫ్రంట్కి, వెనక నుంచి ముందుకు చేయాలి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్ చెస్ట్ బాగా వైడ్ చేయాలి. బ్రీద్ అవుట్ చేస్తూ ముందుకు టర్న్ చేయాలి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. రొటేషన్, కంఫర్టబుల్ రొటేషన్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. పెయిన్ ఉన్న వాళ్ళు ఓన్లీ ఇది ఒక్కటే చేయండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. నార్మల్గా ఉన్న వాళ్ళు మళ్ళీ ఫ్రంట్ టు బ్యాక్ కూడా చేయొచ్చు. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ సైడ్కి బాగా స్ట్రెచ్ చేయాలి. మీ పామ్ అప్వర్డ్, అరచేతులు పైకి ఉండాలి. షోల్డర్స్ కొంచెం వెనక్కి స్ట్రెచ్ చేయండి, బాగా స్ట్రెచ్ చేయండి. లుక్ స్ట్రైట్, కంఫర్టబుల్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. స్ట్రెచ్ చేసి ఉంచండి అలా 10 to 15 సెకండ్స్. అలా స్ట్రెచ్ చేశాక కొంచెంసేపు హ్యాండ్స్ రిలాక్స్ చేసుకోండి. కంఫర్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూ చేయండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. హ్యాండ్స్ షోల్డర్స్ మీద ఉంచండి, చేతులు భుజాల మీద ఉంచండి. ఈ వేళ్ళనన్నీ కలిపి ఉంచండి. ఇది ముక్కుల ముద్ర అంటారు. దీన్ని నెక్ పక్కన ఉంచడానికి ట్రై చేయండి, లేదు అంటే షోల్డర్స్ మీద మీ కంఫర్ట్ని బట్టి. బ్రీద్ ఇన్ బాగా వైడ్ చేయండి. బ్రీద్ అవుట్ చేస్తూ ఎల్బో ఫోల్డ్ చేయండి. దగ్గర తీసుకోండి మోచేతులని. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇట్లా ఒక 5 టైమ్స్ రిపీట్ చేయండి. బ్రీద్ ఇన్. ఇప్పుడు డ్రాప్ చేయండి. నెక్స్ట్ అప్ అండ్ డౌన్ చేస్తాం. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. వన్ మోర్ టైం. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. మీరు ఈచ్ 5 to 10 టైమ్స్ ట్రై చేయండి. నెక్స్ట్ రొటేషన్. స్లోగా బ్రీద్ ఇన్ చేయాలి. బ్రీద్ అవుట్ చేస్తూ ఎల్బో టచ్ చేయడానికి ట్రై చేయండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్. ఇప్పుడు రివర్స్ చేస్తాం. బ్రీద్ అవుట్. ఎల్బో నుంచి కంప్లీట్ హ్యాండ్ ఇలా టచ్ చేయడానికి ట్రై చేయండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. దీంట్లోనే ఇంకొక వేరియేషన్. బ్రీద్ ఇన్, ఇలా హ్యాండ్స్ కలపడం. బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. దీనివల్ల ఏంటంటే మీకు షోల్డర్స్, రొటేటరీ కాప్స్, షోల్డర్ బ్లేడ్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి. సరే, హ్యాండ్స్ బాగా షేక్ చేసుకోండి. మీరు వజ్రాసనంలో కూర్చోగలిగితే మీకు 2 ఆసనంతో పాటు మీ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. దీని తర్వాత మనం ఉష్ట్రాసనంలో ఒక చిన్న వేరియేషన్ చేద్దాం. మోకాల మీద నిల్చోవాలి. జస్ట్ సైడ్ నుంచి చూపిస్తాను. హ్యాండ్స్ బాగా ఇలా ఫ్రీ చేయాలి. మీకు మోకాల కింద ఏదైనా నొప్పి అనిపిస్తే జస్ట్ ఏదైనా కుషన్ పెట్టుకోండి సాఫ్ట్గా. స్లోగా హ్యాండ్స్ ఇలా పైకి తీసుకొని బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇప్పుడు ఏం చేస్తామంటే లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి వెళ్తుంది, రైట్ హ్యాండ్ స్లోగా లెఫ్ట్ షోల్డర్ మీదకి ఇలా వెనక నుంచి డ్రాప్ చేయాలి. బ్రీద్ ఇన్. ఇది ఒకసారి
మళ్ళీ హ్యాండ్ చేంజ్ చేయడం. రైట్ హ్యాండ్ వెనక్కి వెళ్తుంది, లెఫ్ట్ హ్యాండ్ పైకి వెళ్తుంది. బ్రీద్ ఇన్, రైట్ హ్యాండ్ పైకి, లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి. బ్రీద్ అవుట్, రైట్ హ్యాండ్ వెనక్కి, లెఫ్ట్ హ్యాండ్ పైకి. ఇలా 10 to 15 టైమ్స్ బ్రీద్ ఇన్. నెక్ స్ట్రైట్గా ఉండాలి, డౌన్ ఉండకూడదు. బ్రీద్ అవుట్. ఇందాక కూర్చొని చేసినవన్నీ చేశాక ఇది చేస్తే మీకు ఇంకా కంఫర్ట్ ఉంటుంది. బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. Slowly drop your hands, free your hands. నెక్స్ట్ చైల్డ్ పోజ్. శశాంకాసనంలో రిలాక్స్ అవ్వాలి. వజ్రాసనంలో కూర్చోగలిగితే కూర్చోండి, లేదు అంటే డైరెక్ట్ ఎల్బోస్ కింద పెట్టేసేయండి. ఎల్బోస్ కింద పెట్టేసి స్లోగా హ్యాండ్స్ ముందుకు సెట్ చేసి ఇలా రిలాక్స్ అవ్వండి. ఇలా చేయడం ఇబ్బంది ఉన్న వాళ్ళు ముందు కుషన్ కానీ బ్లోస్టర్ అట్లాంటివి పెట్టుకొని రిలాక్స్ అవ్వచ్చు. జస్ట్ ఇలా పెట్టుకోవాలి. సింపుల్గా ఇలా. ఇంకా ఎంత లోపల కావాలంటే లోపల గడ్డాన్ని ఉంచవచ్చు, లేదంటే ఫోర్ హెడ్ పెట్టుకోవచ్చు. ఇలా బ్లోస్టర్ లేని వాళ్ళు కుషన్తోనూ కూడా మీరు కుషన్ ఇలా మీ ఫోర్ హెడ్ కింద పెట్టుకొని, ఇనీషియల్గా ఫ్లెక్సిబిలిటీ లేనప్పుడు హెడ్ కింద టచ్ అవ్వదు, దాని సపోర్ట్ కోసం ఇది పెట్టుకోవాలి. జస్ట్ ఇట్లా ఒక 2 to 3 minutes రిలాక్స్ అయ్యారనుకోండి, మీ బాడీ మైండ్ కామ్ అవుతుంది, బ్రెయిన్కి మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, నెక్లో మజిల్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి. మీరు రోజు చేస్తూ ఉంటే ఫ్రీ అయిపోతుంది, ఫోర్ హెడ్ కింద టచ్ అవుతుంది. చేతులు ఇలా ముందుకు పెట్టడానికి ఇబ్బంది, ఎక్కువసేపు పెయిన్ వచ్చింది అనుకోండి, చేతులు ఇలా కిందికి డ్రాప్ చేసుకోవచ్చు. ఇది శశాంకాసన్. చేతులు ముందుకు పెడితే బాలాసన్ అంటారు. ఇనిషియల్గా థైస్ మధ్య గ్యాప్ ఉంచండి, సో దట్ మీ ఆ థైస్ మధ్యన మీ అబ్డామిన్ అడ్జస్ట్ అయిపోతుంది. పొట్ట ఉన్న వాళ్ళకి అలా కంఫర్ట్ ఉంటుంది, పొట్ట లేని వాళ్ళు దగ్గరికైనా ఉంచవచ్చు. నెమ్మదిగా పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని నెమ్మదిగా పైకి వచ్చేసాయి. ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు షోల్డర్, నెక్ పెయిన్ తొందరగా రిలీఫ్ అవుతుంది. దీంతోపాటు కొన్ని ఆసనాలు కూడా ఉన్నాయి. ఆసనాలు ఇంకొక వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. కంటిన్యూగా చూస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. విల్ గెట్ మోర్ హెల్త్ బెనిఫిట్స్. థ్యాంక్ యూ. నమస్తే.